ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబీస్ వరల్డ్. ఈరోజైతే మనం హైదరాబాద్ నుంచి గోకర్ణ అయితే వెళ్ళిపోతున్నాం బస్లో. నాకైతే నేచర్ అయితే చాలా నచ్చింది, చాలా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. ఎంత బాగుంది కదా, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం గోకర్ణ వెళ్తున్నాం. గోకర్ణలో బీచ్ కూడా ఉంది. నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది, కానీ అక్కడ వీడియో తీసుకోలేదు ఫ్రెండ్స్. కానీ గోకర్ణ స్టోరీ చెప్తాను. గోకర్ణలో వీడియో తీసుకోలేదు, స్టోరీ చెప్తాను. మురుదేశ్వర్లో ఉంది భూ కైలాస్ మ్యూజియం. నేను గోకర్ణలో దిగిన ఫోటో ఉంది, చూడండి ఫ్రెండ్స్. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మనమైతే ఇప్పుడైతే మురుదేశ్వర్తో ట్రావెల్ అయిపోతున్నాం. వెల్కమ్ బ్యాక్ గైస్. మనమైతే మురుదేశ్వర్ వచ్చేసాం. మనకైతే ఇక్కడ హోటల్స్, రూమ్స్, లాడ్జెస్, షాప్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా హోటల్ అయితే మాకు దగ్గరలోనే ఉంది. అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంది కదా. నాకైతే చాలా 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 నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి గైస్ శివుడికి అయితే. చూడండి శివుడు ఎంత బాగున్నాడు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. ఈ గోపురం స్పెషల్ ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ నుంచి 18th ఫ్లోర్కి అయితే వెళ్ళి మనమైతే వీడియో కూడా తీసాం. కానీ పైకి వెళ్ళడానికి 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. అది పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా. మనమైతే వెళ్తున్నాం, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇక్కడ చాలా ఆటోస్ అయితే ఉన్నాయి. ఆటో స్టాండ్లో అయితే చాలా ఆటోస్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే మనకి రాజగోపురం అన్నమాట. ఇక్కడ భూ కైలాస్ అని మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం కూడా వెళ్ళా. లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్దాం. టికెట్ అయితే తీసుకున్నా, పైకైతే వెళ్ళిపోదామా. లెట్స్ గో. వచ్చేసాం. మనమైతే ఇక్కడ వ్యూ చూడండి, ఎంత బాగుందో కదా. మొత్తం మురుదేశ్వర్ చూడండి, చాలా గ్రీన్ఫుల్గా ఉంది కదా. నాకు చాలా నచ్చింది. సన్సెట్ చూడండి గాయస్, బాగుంది కదా. వెనకాల మనకి బీచ్ కూడా ఉంది. గోకర్ణ, మురుదేశ్వర్, గోవా, ఆ బీచ్ అంతా ఇదే. కానీ వెళ్ళేటప్పటికి పెయింటింగ్ జరుగుతుంది. నిజంగా శివుడు కూర్చున్నాడు కదా. బీచ్ చూడండి ఫ్రెండ్స్. సన్సెట్ అయితే సూపర్ ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. శివుడికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాడు కదా. శివుడు నిజంగా వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడైతే మనమైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చూడండి వచ్చేస్తున్నా. అదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసాను. నాతో పాటు శివుడికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడైతే మనకి గణేశుడి టెంపుల్ ఉంది. రైట్ సైడ్ అయితే మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే భోజనశాల ఉంది. భోజనశాల చాలా బాగుంది. కానీ మెయిన్ టెంపుల్లోకి కెమెరాస్ ఈజ్ నాట్ అలౌడ్. మేము దర్శనం చేసుకొని నీకైతే వచ్చి చూపిస్తున్నాం, వీడియో అయితే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ శివుడికి. ఇప్పుడైతే నేనైతే గోకర్ణ స్టోరీ చెప్తా. నేను బస్సులో చెప్పాను కదా స్టోరీ చెప్తా అని, వీడియో మిస్ అయినా. ఇక్కడ భూ కైలాస్ మ్యూజియం ఉంది. నేనైతే ఇక్కడ గోకర్ణ స్టోరీ చెప్తా. రావణాసుడు తన తల్లి కోరిక మేరకు శివుడి ఆత్మలింగాన్ని తెస్తానని శబ్దం చేసి వెళ్తాడు. అయితే రావణాసుడు కఠిన తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆ సమయంలో నారదముని వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి మనసు మార్చాలని అడుగుతాడు శ్రీ మహావిష్ణుని. అయితే ఇక్కడ రావణాసుడు ఇంకా చాలా కఠినంగా తపస్సు చేస్తూ ఉంటాడు శివుడికి. అయితే రావణాసుడు తపస్సుకు మించి శివయ్య ప్రత్యక్షమవుతాడు. అయితే ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని అడుగుతాడు. అయితే దారిలో నారదముని ఎదురవుతాడు. నారదముని చెప్తాడు, నీకు ఇచ్చింది కాళీమాత పార్వతీదేవి కాదని చెప్తాడు. అయితే తొందరగా వెళ్ళిపోతాడు. అక్కడ వేరే దగ్గర పార్వతీదేవి వేషంలాగా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడు రావణాసుడు, నిజమైన పార్వతీదేవి అనుకుని. అయితే తన్ని తల్లి ఆత్మలింగం ఏదని అడగగా అయితే తను మోసపోయాడని తెలిసి మళ్ళా ప్రార్థిస్తాడు శివుడికి. ఈసారి అయితే చాలా కఠినంగా తపస్సు చేస్తాడు రావణాసుడు. అయితే తపస్సుకు మించి శివుడు ప్రత్యక్షమవుతాడు. అవ్వగానే నాకు ఆత్మలింగం కావాలి అని అడుగుతాడు. అయితే ఆత్మలింగాన్ని శివుడిచ్చే ముందు ఒక కండిషన్ పెడతాడు. దీన్ని నేల మీద పెట్టకూడదు అని చెప్తాడు. అయితే అంతలోపు నారదముని గణేశుడి దగ్గరికి వెళ్ళి శివలింగం శివుడిచ్చాడు, దాన్ని భూలోకాల్ని నాశనం చేయడానికి వాడతాడని చెప్పగా అయితే వినాయకుడు మారువేషంలో వెళ్ళి ఆ దారిని వెళ్ళి లింగాన్ని తీసుకుంటాడు. 3 సార్లు పిలుస్తా, రాకపోతే నేల మీద పెట్టేస్తా అంటగానే ఒప్పుకొని వెళ్తాడు. ఎంత పరిగెట్టుకుంటా వచ్చినా వినాయకుడు నేల మీద ఆత్మలింగాన్ని పెట్టేస్తాడు. ఆత్మలింగాన్ని పెట్టేగానే అయితే రావణాసుడు వినాయకుడి తల మీద ముట్టికాయ వేస్తాడు. ఆ ముట్టికాయ మనం ఇక్కడ గోకర్ణలో ఉన్న విగ్రహానికి చూడొచ్చు. గోకర్ణలో విగ్రహం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి, నన్ను క్షమించండి.
ఏంటి మొత్తం మారిపోయిందని చూస్తున్నారా? మరి నాన్న దగ్గరికి వెళ్ళాం, కొడుకు దగ్గరకు కూడా వెళ్ళాలి కదా. ఏ కొడుకు అనుకుంటున్నారు? శివుడికి 2 కొడుకులు, ఒకటి వినాయకుడు, ఇంకోటి కుమారస్వామి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? కుమారస్వామికి, మన చిట్టి కుమారస్వామికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో టు ద కుకే. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పక్కన ఉన్న మా తమ్ముడికి ఏం కాలేదు, తన వీడియోస్లో యాడ్ చేస్తూ ఉంటాడు అంతే. ఏం కాలేదు మా తమ్ముడికి, తను అలానే యాక్ట్ చేస్తాడు. కావాలంటే ఇప్పుడు చూడండి నార్మల్ అయిపోతాడు. ఇప్పుడు చూడండి తను మాట్లాడతాడు, కానీ అది కట్ చేసేసాం. చెప్పు.